నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ప్రేమలో పడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అందానికి వయస్సు తక్కువ, గుణానికి ఆయుష్ ఎక్కువ. ఆడవారికి డబ్బు పిచ్చి ఉండకూడదు. మగవారికి ఆడవాళ్ల పిచ్చి ఉండకూడదు. ఈ అలవాట్లు ఉన్నాయా జీవితం నాశనమే. ఈ ప్రపంచంలో కొందరు ఎంత దగ్గర ఉన్నా దగ్గర కాలేరు. మనం మన మనస్సుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడలేకపోవచ్చు. మన మనస్సు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది. ఒక మంచి భర్త తన భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణం తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. నువ్వు నిజంగా ప్రేమించావంటే అస్సలు మోసం చేయలేవని అర్థం. మోసం చేశావంటే అస్సలు ప్రేమించలేదని అర్థం. నచ్చకుంటే నచ్చలేదు అని చెప్పేయాలి కానీ నటించకూడదు. నటించి మోసం చేయకూడదు ఎవ్వరిని. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనల్ని చిన్నచూపు చూసిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఎవ్వరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ఈ సృష్టిలో అన్నీ తాత్కాలికమే. ఇప్పుడున్న పరిస్థితి తప్పక మారుతుంది. అందుకే ఎక్కువగా ఒత్తిడికి గురి కావద్దు. కొన్నిసార్లు మన కోపమే మనకు శాపంగా మారితే మరికొన్నిసార్లు మన కోపం ఇతరులను కూడా బాధపెడుతుంది. కోపం వచ్చినప్పుడు కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉంటే అది ఎన్నో అనర్థాలను రూపుదాల్చకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఆలోచించండి. భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది, దేనికి నిరాశ చెందనవసరం లేదు. బలహీనమైంది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. ఈ ప్రపంచంలో డబ్బుతో చాలా కొనగలం. కానీ మన కోసం కన్నీరు కార్చే మనుషులని మాత్రం డబ్బుతో ఎప్పటికీ కొనలేము. జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటాము. కానీ నిజమేంటంటే అన్నిటికీ సర్దుకొని పోతాము అంతే. జీవితంలో మనకు కావాల్సింది కష్టపడి సంపాదించుకోవాలి కానీ అడ్డదారుల్లో వెళ్ళి కాదు. ఈ ప్రపంచంలో అన్ని సౌకర్యాలు ఉండి కఠినంగా ఉండే జైలు ఏదైనా ఉంది అంటే అది ప్రశాంతత లేని ఇల్లు మాత్రమే కాబోలు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియని శిక్ష అనుభవిస్తున్నట్టు ఉంటుంది. మనుషులు కలిసి ఉండడం కాదండి, మనసులు కలిసి ఉండడం ముఖ్యం.
ఒకే తప్పుని పదే పదే చేస్తున్నారంటే అది వారి అలవాటు కాదు. అదే వారి వ్యక్తిత్వం. మానవత్వం లేని వారి దగ్గర నీ విలువ వెతుక్కోవడం అంటే చెత్తలో పడేసిన ఎంగిలి విస్తరాకుల్లో అన్నం వెతుక్కొని తిన్నట్టే. కేవలం మనం మాట్లాడే మాటల్లో కాదు మార్పు రావాల్సింది. మన ఆలోచనలలో కూడా మార్పు మొదలు కావాలి. అప్పుడే మనం మారినట్టు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe. Thank you so much for watching this video.